మిత్రులారా, దీనిలో చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అమ్మ నేను 8 గంటలకు లేస్తా అనేటోళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళు కూడా మండు టెండల్లో బూట్లున్నా లేకున్నా, చెప్పులు లేకపోయినా, నిజంగా మిత్రులారా, మండు టెండల్లో గులాబీ జెండాను గుండెల కత్తుకొని సిద్దిపేట నుంచి వరంగల్కు హరీష్ రావు ఒక్క పిలిపిస్తే ఇంతమంది స్వచ్ఛందంగా అట్లా పాదయాత్ర చేసుకుంటూ పోతుర్రంటే నిజంగా యుద్ధానికి అవసరం వచ్చినప్పుడు ఆయుధాలు అవే పుట్టుకొస్తాయి అనడానికి ఇంతకు మించినటువంటి నిదర్శనం ఏంది? ఇది రాత్రిపూట తీసిన, పొద్దున హరీష్ అన్న ఉంటేనో లేకపోతే జనం ఉంటేనో చూస్తారని కాదు. నిజంగా దేవుడు లేని జాతర అన్నట్టు అనిపిస్తుంది. ఆడ హరీష్ రావు లేరు, పెద్ద లీడర్లు ఏం లేరు, ఎవరు వీడియోలు తీస్తలేరు. వాళ్ళకు వాళ్ళే ఇలా నడుచుకుంటూ ఆ విజయోత్సవ సభకు, వరంగల్ సభకి, 25 సంవత్సరాల రజతోత్సవ సభకి వాళ్ళు పాదయాత్రలో వెళ్తుర్రు ఈ మండు టెండల్లో. మిత్రులారా, ఇది నిజంగా సిద్దిపేటకి హరీష్ రావు ఇచ్చినటువంటి పిలుపు మేరకి సిద్దిపేట యువత యావత్ గులాబీ సైన్యం వరంగల్ దిశగా నడుస్తుంది. వారికి నిజంగా సిద్దిపేట బిడ్డగా, అదే పార్టీ అయినా, రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ, ఉద్యమాన్ని నడిపిన పార్టీ, అలాంటి పార్టీ జెండాను ఎత్తుకొని నడుస్తున్న బిడ్డల్ని కవరేజ్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఖచ్చితంగా చూపిస్తా.